చెప్పమ్మా ఏం జరిగింది ఇక్కడ గ్రామ సభ? గ్రామ సభ వాజ్ కండక్టెడ్ యాక్చువల్లీ పబ్లిక్ నోటిఫికేషన్ తర్వాత వితిన్ 60 డేస్లో ఇవ్వాలి. అది కూడా ప్రియార్ నోటీస్ 15 డేస్ బిఫోర్ ఇవ్వాలి. కానీ మాకు నోటీసే 2 డేస్ బిఫోర్ తెలిసింది. ఆ 2 డేస్ బిఫోర్లో 500 పీపుల్ ఎలా వస్తారండి క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకుని ఏమైనా ఉంటే? ఇంకా వీళ్ళు ప్రాపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, ఏదో ఒక చిన్న పేపర్లో ఇచ్చారు. యాజ్ పర్ ద రూల్, if they are sending the notification, they have to send that notification to the affected people also. అక్కడ మాకు పంపించలేదు ప్రాపర్గా. మాకు 2 days బిఫోర్ తెలిసింది and today is a Monday, so we are all are here. And now when we are asking the authorities the questions, we are really dissatisfied with their answers. Now they are saying ఈ గ్రామ పంచాయత్ అంటే just it's like a formality what they have conducted as per the rules and regulations. After the 60 days on 12th. మొన్నటి వరకు బాబు ఘాట్ దగ్గర ఉన్న సర్వర్ లేదు అన్నట్లనే మాట్లాడారు కదా, మళ్ళీ ఈరోజు మళ్ళీ దాని తెర మీదకి అధికారులు తీసుకొస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? It's frankly speaking, Gandhi Sarovar is just like a framing name. Just covering. Gandhi Sarovar is a covering name what they are taking. But actual thing is that they want to go with the commercial properties. That is true. Gandhi Sarovar ఎందుకంటే when it was like 2005 ఎప్పుడు 1995లో గాంధీ బాపు ఘాట్లో గాంధీ మెమోరియల్ కట్టారు. అప్పుడు కూడా చెప్పారు ఈ ల్యాండ్ ఎక్వజేషన్లో మళ్ళీ చూసి కాదు ఇది ఏ షెడ్యూల్ ప్రాపర్టీ. ఏ షెడ్యూల్ ప్రాపర్టీ అంటే పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ లీవింగ్ అని. అయితే వాళ్ళ రైట్స్తో వాళ్ళు ఉంటున్నారు, సో వీ విల్ నాట్ డిస్టర్బ్ అని బాపు ఘాట్ మెమోరియల్ ఆల్రెడీ కట్టారు. అప్పుడే తీసుకోలేదు. హౌ కమ్ దే ఆర్ టేకింగ్ నౌ? అప్పుడు మండల్ ఇంకా డిప్యూటీ ఆఫీసర్ వాళ్ళే చెప్పారు కాదు దిస్ ప్రాపర్టీ డజంట్ కమ్ ఇన్ అక్వజేషన్ అని. 31/3/1995కి మండల్ వాళ్ళే చెప్పారు దిస్ ప్రాపర్టీ ఈజ్ నాట్ అండర్ ద అక్వజేషన్. మళ్ళీ మండల్ ఆఫీస్ వచ్చి ఆల్రెడీ చెప్పిన దానిపైనే మళ్ళీ హౌ కెన్ దే ఓవర్ రైట్ ఇప్పుడు తీసుకుంటామని అడిగిరా మేడం? ఇప్పుడు అధికారులు ఇక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు మీ అక్కడ అపార్ట్మెంట్కి సంబంధించిన ఏమన్నా డాటా మీకు అడిగారా? ఏం అడగలేదండి, ఏం అడగలేదు. మేమే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఏంటంటే మేము కూడా ఇక్కడ వచ్చాము, ప్రూఫ్స్ ఉన్నాయి, మా ఆబ్జెక్షన్స్ సబ్మిట్ చేశాము. వాట్ ఎవర్ ద ల్యాండ్ అక్విజిషన్ దానికి ఆబ్జెక్షన్స్ మేమే తయారు చేసుకొని మేమే సబ్మిట్ చేశాము. గ్రామ పంచాయత్ హ్యాస్ నాట్ సపోర్టెడ్ ఎనీవేర్, ఓన్లీ లిజనింగే చేసింది కానీ రిప్లై చేయడం అయితే చేయలేదు. మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీరు అపార్ట్మెంట్ను వదలకపోతే మధు పార్కును వదిలేయకపోతే 0 వాల్యూ చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన మహా అంటే 2.5 years ఉంటాడు. ఆయన కూడా వితౌట్ హిస్ షేర్ హీఈస్ ఆల్సో 0 టు బి వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్. ఒకటి చెప్పేస్తే అవ్వదు కదా 0 అని. వీ విల్ ఫైట్ till we get, we will fight. It's not like one person says 0 చెప్పేస్తే అవ్వదు. ఆయన అంత బుద్ధి కూడా లేదు ఆయనకి 0 చెప్పడానికి. బీయింగ్ ఇన్ సచ్ ఎ పొజిషన్, ఇఫ్ హీ డజంట్ నో హౌ టు టాక్, he has to learn from the public. At least you learn from us how to talk. We will give you the points. You come to us, we will tell you what you have to talk, what you should not talk. మంచి పొజిషన్లో ఉండి 0 వాల్యూ, ఇది వాల్యూ, అది వాల్యూ, ఇంకా ఆడవాళ్ళు ఏడుస్తే ఆయనకి సాటిస్ఫాక్షన్ అంట. ఆ ఏంటి సైకోయిజం అయినది? ఈజ్ అ సైకో గాయ్. థ్యాంక్ యూ. ఎట్లా చూస్తారు? ఏం జరిగింది గ్రామ సభలో? ఏం జరిగింది మరి మీరేమంటున్నారు? అంటే గ్రామ సభనే అంటే మన వినడం మాత్రమే, వాళ్ళ ఆన్సర్స్ ఇవ్వరు. మనకి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మీరు ఓరల్లీ చెప్పండి, రిటర్న్ ఫామ్స్ ఇవ్వండి, మేము అవన్నీ చూస్తాము. చూసి స్టడీ చేసి మీ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, మీ కాంటాక్ట్ నెంబర్కి మేము పర్సనల్గా, ఇప్పుడు ఓన్లీ నోటిఫికేషనే కదా వచ్చింది, పర్సనల్గా ఇంటింటికి నోటీసులు ఇస్తారంట. ఇండివిజువల్ పర్సన్స్ని పిలిచి వాళ్ళతో మంతనాలు జరిపించి వాళ్ళకి బెటర్ ఇప్పుడున్న దానికంటే చాలా బెటర్ ఆప్షన్స్ ఇస్తారంట. సో మేము అడిగేది ప్రజలం ఒకటే క్వశ్చన్. మన సీఎం సార్ అసెంబ్లీలో రీసెంట్లీ చెప్పారు ఈ ప్రాజెక్టు కోసం నాకు మధు పార్క్ రిడ్జ్ బిల్డింగే అవసరం లేదు అన్నారు, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం. కానీ ఈరోజు వీళ్ళు మమ్మల్ని ల్యాండ్ అక్విజిషన్ కోసం పిలిచారు. ఎందుకు పిలిచారు అనేది జనాలకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఆయన బెటర్ ఆప్షన్స్ ఇస్తా అని చెప్తున్నారు. అంటే అసెంబ్లీలో ఒకలాగా చెప్పేసి మళ్ళీ ఇంటర్నల్గా వేరే ఏం చేస్తున్నారు అనేది జనాలకు అసలు అర్థం కావట్లేదు. ఏది బిలీవ్ చేయాలి? అంటే కామన్ పీపుల్ టీవీలు చూసే వాళ్ళంతా సీఎం సారు చాలా మంచివాడు, వాళ్ళ ల్యాండే తీసుకోవట్లేదు అనేసి అనుకుంటారు. ఇక్కడ జరిగేది కామన్ మ్యాన్కి ఎవరికీ తెలియదు మేము ఎంత సఫర్ అవుతున్నాం అనేసి. సో మేము ఎలా రిసీవ్ చేసుకోవాలి దీన్ని? గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క స్టెప్ని మేము ఎలా తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. నోటీస్లో ఏముంది మేడం?
మాకు నోటిఫికేషనే వచ్చింది ఇప్పటివరకు. నోటీసులు, పర్సనల్ నోటీసులు రాలేదు. Feb 9th వచ్చింది నోటిఫికేషన్. అది 89 సర్వే నెంబర్, 90 సర్వే నెంబర్, ల్యాండ్ అక్విజిషన్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ ఆల్సో అనేసి వచ్చిందనమాట. ఇప్పుడు కూడా ఈరోజు గ్రామ సభ ఉంది అనేది కూడా ఫ్రైడే రోజు, సాటర్డే రోజు రిలీజ్ చేశారు. అది కూడా మాకు పర్సనల్గా ఏం రాలేదు. అక్కడిక్కడ వాట్సాప్ గ్రూపులలో చూసి ఉంది అని తెలిసింది. మొన్న ఆఫ్టర్నూన్ మాత్రము పర్సనల్గా వచ్చారు. ఎక్కడైనా 4-5 days టైం ఇవ్వాలి కదా. అది లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు జనాలందరూ ఇళ్లలో ఉండరు. అది తెలుసుకొని మేము పరిగెత్తుకొని ఉరికి రావాల్సి వచ్చింది. మేము ఇక్కడికి రాలేదనుకోండి, ఏం డిక్లేర్ చేస్తారు? ఎవరు రాలేదు, నో అబ్జెక్షన్, మేము ల్యాండ్ తీసేసుకుంటామంటారు కదా. గేమ్ ప్లే చేస్తున్నారు లిటరల్గా. ఇది కరెక్ట్ కాదు. మేము అడిగేది ట్రాన్స్పరెన్సీ కోరుతున్నాం. మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి జనాల ముందు ట్రాన్స్పరెన్సీగా పెట్టండి. డిపిఆర్ కావాలి కంపల్సరీ. ఎందుకు అంటే ఈవెన్తో డిపిఆర్లు ఉన్నాయి, ల్యాండ్స్ తీసుకున్నాయి కూడా మళ్ళీ ప్రాజెక్ట్స్ చేంజ్ చేస్తున్నారు. మీరు జాగా తీసుకునేటప్పుడు ఒక ప్రాజెక్ట్ అని చెప్తారు, పిచ్చి జనాలం ఇచ్చేస్తున్నాం. ఇచ్చేసిన తర్వాత మాకు ఏమీ ఉండదు, అక్కడ ప్రాజెక్ట్ కూడా మారిపోతుంది. అంతే. మరి ఎట్లా ఉండబోతుంది మేడం మీ కార్యాచరణ ఏంటి? మరి దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నది. ఓన్లీ దాదాపుగా 2 నెలల నుంచి ఇదే పనిగా ఉన్నది. ప్రభుత్వమైనా మీరైనా ఇప్పుడు మీకేమో తిండి నీళ్లు లేకుండా ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వానికి మీరు ధీటుగా మీరు పోరాటం చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు, నిరాదీక్షలు చేశారు, ఆందోళన కూడా చేపడుతున్నారు. మరి ఏంది మీ కార్యాచరణ ఏంటి? చూడాలండి. ఇప్పుడు కమిటీ ఉంది కదా, మాకు 2 బిల్డింగ్స్కి కలిపి కమిటీ ఉంది. కమిటీ పెద్దలందరూ విచారించుకొని ఫర్దర్ స్టెప్ ఏం చేయాలి, అసలు గవర్నమెంట్ ఏం స్టెప్ తీసుకుంటుంది, దానికి రియాక్షన్ మేము ఏం బదులు ఇవ్వాలి అనేది మాకు కూడా కొంచెం టైం కావాలి. తీసుకొని ఆలోచించుకొని ఫర్దర్గా మూవ్ అవుదాం అనుకుంటాం. కానీ ల్యాండ్ ఇవ్వడానికి మేము రెడీగా అయితే లేము ఇప్పటికి కూడా. అధికారులు అంటున్నారు కదా, మీ కమిటీతో మాట్లాడతాం, మీ కమిటీ మెంబర్స్ తోటి మాట్లాడతాం. వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారనేది కమిటీ వాళ్ళు విన్న తర్వాత మేము జీబీఎం పెట్టుకున్నాక మా వరకు రావాలి. తర్వాత మేమందరం ఆలోచించుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇది ఏదో సింగిల్ నైట్ డెసిషన్స్ అయితే గవర్నమెంట్ చేసినట్టు మేము చేసుకోలేము. ఎందుకంటే మా బ్రతుకు అంతా అందులోనే ఉండింది కాబట్టి మేము స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకోలేము. గవర్నమెంట్ లాగా మాటలు మార్చలేము. ఏంది మరి ఇక్కడ సమస్య ఏంటి, ఏమని చెప్తున్నారు అధికారులు? నా పేరు ప్రియాంక, నేను మధుపార్క్ రెసిడెంట్ని. ఇక్కడ ఏమవుతుంది, మాకు నోటిఫికేషన్ వచ్చింది, అది కూడా న్యూస్ పేపర్లో ఇచ్చారు ఫిబ్రవరిలో. ఇప్పుడు 60 days ముందు మేము ఆబ్జెక్షన్స్ చేయాలి, ఇంకా గ్రామ సభ జరగాలి. అది ఈరోజు జరిగింది. మాకు 2 days ముందు తెలిసింది ఈరోజు గ్రామ సభ అని. ఈరోజు అందరూ ఆఫీస్లో లీవ్ పెట్టి అందరు ఇక్కడ వచ్చారు. ఇక్కడ చూస్తే అదే సేమ్ థింగ్, నోటిఫికేషన్ ఇలా ఉంది, మీ ల్యాండ్ ఎక్విజిషన్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం కావాలి, మీ మధు పార్క్ ఆ ల్యాండ్ ఎక్విజిషన్లో వస్తుంది, ఆ భాగం వస్తుంది అని చెప్పారు. మీకు ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మీరు రిటర్న్లో ఇవ్వాలి. రిటర్న్లో వారు సర్వర్ లేదు అని చెప్పేసి కూడా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినాక మళ్ళీ ఈరోజు కొత్తగా మళ్ళీ ఏంటి అధికారులతో చెప్పియడం? మరి అదే మీరే అర్థం చేసుకోండి సార్. ఇంకా సీఎం సార్కి గాంధీ ప్రాజెక్ట్ కావాలా, మూసీ బ్యూటిఫికేషన్ కావాలా, లేకుంటే ఆ శివాలయం కావాలా, మొన్న స్టోన్ పెట్టారు కదా అది కావాలా, అది తనకే తెలుసు. ఓకే, మాకేం తెలుసు అంటే మా అపార్ట్మెంట్ మాత్రం మేము ఇవ్వము. గవర్నమెంట్ మంచిది చేస్తే మేము గవర్నమెంట్తో ఉన్నాము, గవర్నమెంట్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే మేము గవర్నమెంట్తో లేము. మీరు మూసీని క్లీన్ చేయండి, ఎస్టీపీలు క్లీన్ చేయండి, మూసీని క్లీన్ చేయండి, నీళ్లు తీసుకొని రండి. మీరు మంచిది చేస్తే చేస్తుందా అని ప్రోగ్రెస్ చూస్తే మేము ఆలోచిస్తాము మా ల్యాండ్ ఇవ్వడానికి. మా ల్యాండ్ లీగల్. మేము చెప్పకుండా మీరు అలా నోటిఫికేషన్ ఇచ్చి మాకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, వేరే దగ్గర ఇస్తాను అంటే మేము ఒప్పుకోము. మేము ఎందుకు ఒప్పుకుంటాము? మేము ల్యాక్స్ ఖర్చులు పెట్టి మా అపార్ట్మెంట్స్ తీసుకున్నాము, ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్తున్నాము, కరెంట్ బిల్ ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము. అలా ఎలా మీరు చెప్తారు? మరి ఇక్కడ అధికారులు కూడా చెప్తున్నారు కదా, మీ కమిటీకి సంబంధించిన మెంబర్స్తో మాట్లాడి మేము చెప్తాము అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? కమిటీ మెంబర్స్తో మాట్లాడి చూస్తామంటే మేమేం చెప్తే కదా మా కమిటీ మెంబర్స్ అదే చెప్తారు. ఎంతమంది ఒప్పుకున్నా ఒక్కరు ఒప్పుకోకపోతే అది సొసైటీ, అది సింగిల్ ఇండిపెండెంట్ హౌస్ కాదు, ఇండిపెండెంట్ ల్యాండ్ కాదు, అది 425 ఫ్యామిలీస్ది అన్డివైడెడ్ షేర్ ఉంది. ప్రతి ఒక్కరిది హక్కు ఉంది ఆ ల్యాండ్ మీద. ప్రతి ఒక్కరు చెప్పకుండా అందరూ ఒకే మెజారిటీ తీసుకొని ఒక ఒపీనియన్ తీసుకుంటేనే తను ఏదైనా చేయొచ్చు. కానీ ఒక్కరు కూడా ఒపోజిషన్లో స్టాండ్ అయితే తను తీసుకోలేరు. ఇంకా మా దగ్గర చాలా ఒపోజిషన్లో ఉన్నారు, ఆబ్జెక్షన్స్ చేస్తున్నారు. మాకు ఈ ల్యాండ్
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ మీరు చేసుకోవాలంటే చేసుకోండి, కానీ మా మధు పార్క్ మాత్రం మేము ఇవ్వము. మీరు ప్రోగ్రెస్ చూపియండి, మంచి చేయండి, ఏదైనా పబ్లిక్కి మంచి చేయండి, అప్పుడు మేము ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రాజేంద్ర నగర్కి సంబంధించిన జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఈరోజు గ్రామ సభ నిర్వహిస్తే మధు పార్క్కు సంబంధించిన వాళ్ళు దాదాపుగా 400 పైగా కుటుంబాలు ఉంటే ఒక 100-150 మంది మాత్రమే ఇక్కడ రావడం అనేది జరిగింది. కంటే అందరూ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ముందుకు పోవాలి, మేము అక్కడ మధు పార్కుని ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. అంటే మాకు తగిన నష్టపరిహారం ఇచ్చినా మాకు అలాంటి చక్కటి ఇల్లు కట్టించి ప్రభుత్వం మన ముందు ఇల్లు కట్టించి అందులో పంపించిన తర్వాతనే ఇక్కడ తీసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అసలే ఇచ్చేది లేదు, రేవంత్ రెడ్డి మాటలు నమ్మవలసిన అవసరం మాకు అంతకంటే లేదు, ఆయన ఎందుకంటే మోసాలు చేయడం ఆయన దిట్ట అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.